ఫ్రెండ్స్, డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ భారీ స్థాయిలోనే కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ మూవీని ఒకేసారి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి ఉంటే కనుక కలెక్షన్లు మరో లెవెల్లో ఉండేవని భావిస్తున్నారు. అంతేకాక సరైన ప్రమోషన్లు కూడా నిర్వహించకపోవడం ఈ మూవీకి పెద్ద మైనస్గా మారింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్లు చేసి రిలీజ్ చేసి ఉంటే ఎంత లేదన్నా కానీ 300 కోట్లకు పైగానే కలెక్షన్లు కొల్లగొట్టేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. హిందీలో ఈ మూవీని ఈ నెల 24న భారీ స్థాయిలో రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ డేనే ఈ మూవీకి హిందీలో మంచి హిట్ టాక్ అయితే వచ్చింది. దీంతో ఈ మూవీ మొదటి రోజే 1,20,00,000కు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక శని ఆదివారాలలో బాలయ్య తనదైన హవా చూపించాడు. ముఖ్యంగా బాలయ్య డైలాగులకు కానీ ఆయన నట విశ్వరూపానికి కానీ హిందీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ మూవీ 3 రోజులకు గాను హిందీలో 4 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించిందట. ఇవి మంచి కలెక్షన్లే అని అంటున్నారు. అదే కనుక ఓ రేంజ్లో ఈ మూవీ ప్రమోషన్లు చేసి ఉంటే మాత్రం కలెక్షన్లు కూడా భారీగానే ఉండేవని తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 93 కోట్లకు పైగా షేర్, 175 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఈ మూవీ. త్వరలోనే 100 కోట్ల షేర్ క్లబ్లో చేరబోతోంది. బాలయ్య కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలవబోతోంది.